టీపీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సమీకరణలు కుదరకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు కొలికి రాలేదు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. మరో 10 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణపై కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే అందరి అభిప్రాయాలు సేకరించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆషాఢం తర్వాతే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. పీసీసీ రేస్లో బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవుల అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీ నేతలకు మంత్రి పదవులు వద్దని పాత కాంగ్రెస్ వర్గం వాదిస్తోంది. మంత్రివర్గ రేసులో వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. మంత్రివర్గంలో రెడ్ల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో హైకమాండ్ ఆచితూచి కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఏం జరుగుతోంది? మొత్తానికి ఆశావాకులు ఎక్కువ అవుతున్నారు, రెడ్డి సామాజిక వర్గం కూడా సభ్యులు ఎక్కువ అవుతున్న క్రమంలోనే ప్రస్తుతం ఇది పోస్ట్పోన్ అయినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అలాగే మీరు బలరాం నాయక్తో మాట్లాడింది కూడా విన్నాం. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. సో హైకమాండ్ పెద్దలు ఈ మొత్తం ప్రక్రియనంతా కూడా వాయిదా వేశారు. దానికి తోడు రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుండడంతో ఇవి మంచి రోజులు కావు. ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత ఈ మొత్తం ప్రక్రియ చేపట్టాలనే దిశగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. సో మొత్తం ఆగస్టు నెలలోనే ఈ మొత్తం ప్రక్రియ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో దాంతో తాత్కాలికంగా ఈ మొత్తం ప్రక్రియకు హైకమాండ్ బ్రేక్ వేసింది. నిజానికి చాలా మంది ఆశావులందరూ కూడా గత నెల రోజుల నుంచి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారి మంత్రివర్గంలో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని ఒకవైపు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్, అలాగే నిజామాబాద్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, అలాగే సుదర్శన్ రెడ్డి, వీరందరూ కూడా అధిష్టానం పెద్దలంతా కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఓవరాల్గా రాష్ట్రం యూనిట్గా తీసుకొని చూస్తే మొత్తం సామాజిక న్యాయం, సామాజిక సమీకరణలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆ సమీకరణలన్నీ ప్రస్తుతానికి ఇంకా కుదరకపోవడం, అలాగే ఈ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నుంచి కూడా చాలామందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారు. సో ఆ నేపథ్యంలో వచ్చిన వారందరి విలీన ప్రక్రియ కూడా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ ప్రక్రియనంతా కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. నిజానికి పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం గత నెల 27తో ముగిసిపోయింది. అయితే తాత్కాలికంగా ఆయనే బాధ్యతలు కొనసాగిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగబోతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఆగస్టు నెలలోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు పీసీసీ అధ్యక్షుడిని ఎస్టీని తీసుకోవాలా లేకుంటే బీసీని తీసుకోవాలన్న దానిపైన కూడా కొంత భిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ని ఎంపిక చేస్తే అది రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఆయన పనిచేసేటువంటి అవకాశం ఉందని పాత కాంగ్రెస్ వర్గం చెప్తుంది. సో ఆ నేపథ్యంలో కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండే విధంగా, ఇటు అధిష్టానానికి కూడా పట్టు ఉండే విధంగా అధిష్టానానికి సంబంధించినటువంటి నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉంది. సో అదే కనుక ఉంటే మధు యాష్కి గౌడ్కి రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయి. నేరుగా ఆయనతో వ్యక్తిగతంగా చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో నేరుగా అధిష్టానం తన పట్టును నిలుపుకునేందుకు మధు యాష్కి గౌడ్ కూడా ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి కసరత్తు ఇంకా కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఇటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ కూడా తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. లంబాడాలకు ఇటు మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు కాబట్టి లంబాడాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి నేపథ్యంలో వారికి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలి, తనకు అవకాశం ఇవ్వాలని బలరాం నాయక్ కూడా అధిష్టానాన్ని కోరుతున్నటువంటి నేపథ్యంలో సో ఇటు ఎస్టీ అలాగే ఇటు బీసీ ఈ రెండు సామాజిక వర్గాల్లో ఎవరో ఒకరికి అధిష్టానం టిక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. భిన్నాభిప్రాయాలు రావడం, అలాగే కొన్ని సామాజిక సమీకరణలు. సో నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 రెడ్లు ఉన్నారు. మూడో రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కనుక పదవిస్తే అది వేరే రకమైన సంకేతాన్ని ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. అలాగే ఇటు మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. సో ఇటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరు లేకపోవడంతో ఆయనను తీసుకుంటే కనుక రెడ్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. సో కొంత అసమతుల్యత ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనిపైన కొంత సమీకరణలు కుదరక కొంత బ్రేక్ వేసింది. రైట్, అంటే ఇంత ఒత్తిడిలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయని ఎవరికైనా బీఆర్ఎస్ నేతలకు మంత్రి పదవి దక్కుతుందా అనే క్వశ్చన్ ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి. దానం నాగేందర్ ఇక లిస్టులో లేనట్టే అనుకోవచ్చా? మరోవైపు ఇటు బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది, వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితి. అవి కూడా బేరీజు వేసుకుంటుందా కాంగ్రెస్ అధిష్టానం? అంటే
ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఎందుకంటే ఇప్పటికు దాదాపు 8-9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయ్యారు. సో మొత్తము 39 మంది బీఆర్ఎస్కు ఉన్న నేపథ్యంలో 26 మంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్ప విలీన ప్రక్రియ సాధ్యం కాదు. విలీనమైన తర్వాతనే వీరికి మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు వారంతా రావాలంటే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. వారికి రేవంత్ రెడ్డి సంప్రదింపుల ప్రక్రియ నడిపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను ఆకర్షించేటువంటి పనిలో ఉన్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, ఇలా మేడ్చల్, ఇలా నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారిని తీసుకొని గ్రేటర్ హైదరాబాద్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇదంతా కొలిక్కి రావడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఆ మొత్తం కొలిక్కి వచ్చిన తర్వాతనే ఈ విలీన ప్రక్రియ కానీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చాలామంది టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రక్రియ ఇంకా మధ్యలో ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. సామాజిక సమీకరణలు అన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ డిఫెక్షన్స్ అన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఓకే వెంకటేష్.